షాక్ అప్డేట్. కేంద్రం అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేయబోతోంది. విశాఖ ప్లాన్ ఆగిపోతుందా? టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ యుద్ధం మధ్య చంద్రబాబు ఒక రాజధాని సిద్ధాంతం, వైఎస్ జగన్ 3 క్యాపిటల్స్ వాదనలు. ఎవరు గెలుస్తారు? అమరావతి భూములిచ్చిన రైతుల కష్టాలు బయటపడ్డాయి. వారికి న్యాయం జరుగుతుందా లేక మోసమా? విశాఖ ఐటీ హబ్, పోర్టు అభివృద్ధి ఆగిపోతే ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు ఏమవుతుంది? పూర్తి విశ్లేషణ, లేటెస్ట్ న్యూస్ మిస్ కాకండి. కంటిన్యూ వాచ్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమరావతిని అధికారిక రాష్ట్ర రాజధానిగా గుర్తించేందుకు పార్లమెంటులో బిల్లును తీసుకురావడానికి ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించగా, విశాఖపట్నం ప్రాంత రాజకీయ సమీకరణాలు కూడా కొత్త మలుపు తీసుకుంటున్నాయి. 2014లో బిఫర్కేషన్ తర్వాత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుని రైతుల భూముల సమీకరణతో నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రాజధాని బదులు 3 రాజధానులు, అమరావతి లెజిస్లేటివ్, విశాఖ ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడిషియల్ అనే డీసెంట్రలైజేషన్ మోడల్ను ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని అమరావతి రైతులు, భూ సమీకరణ దాతలు కోర్టులో సవాలు చేయగా, హైకోర్టు అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇటీవల నెలల్లో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ ఆర్గనైజేషన్ చట్టంలో సవరణలు చేయాలని అధికారికంగా అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి క్యాపిటల్ ట్యాగ్ ఇవ్వడానికి సంబంధించిన బిల్లుపై ప్రాథమిక ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఢిల్లీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం 2019-2024 మధ్య కాలంలో విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తూ పరిపాలనా కేంద్రాన్ని అక్కడికి తరలించాలనే లక్ష్యంతో ప్రచారం చేసింది. డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష. మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానుల చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ డీసెంట్రలైజేషన్ భావనను పార్టీ బహిరంగ వేదికలపై కొనసాగించింది. విశాఖలో పెట్టుబడులు, ఐటీ, పోర్ట్, టూరిజం రంగాల అభివృద్ధిని ముందుకు తెచ్చి నగరాన్ని ఎకనామిక్ పవర్ హబ్ గా మలుస్తామని వైఎస్ఆర్సీపీ నాయకత్వం వాగ్దానం చేసింది. టీడీపీ మాత్రం అమరావతి ఒక రాష్ట్రం ఒక రాజధాని సిద్ధాంతానికి చిహ్నంగా మారింది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం, కేంద్ర స్థానంలో ఉన్న భౌగోళిక ప్రయోజనం, ప్లాన్ చేసిన థీమ్ సిటీల నిర్మాణం వంటి అంశాలను పార్టీ తరచుగా హైలైట్ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల మోడల్ను రక్షిస్తూ ఒక ప్రాంతాన్ని మాత్రమే మెగా క్యాపిటల్ గా మార్చడం కంటే ప్రాంతీయ సమానాభివృద్ధి ముఖ్యమని తన వాదనను నిలబెట్టింది. విపక్షంగా ఉండే కాలంలో వైఎస్ఆర్సీపీ అమరావతిని రాజధానిగా మద్దతిచ్చిన సందర్భాలను టీడీపీ నాయకులు తరచుగా గుర్తు చేస్తూ తరువాత వైఖరి మార్చిందని వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ అమరావతి ప్రాజెక్టుపై అధిక వ్యయాలు, అప్పు భారాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలు 2 పార్టీలకు కీలక రాజకీయ అడ్డాగా మారాయి. 2025లో టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ మంత్రి నారా లోకేష్ పలు సభలలో ఒకే రాజధాని అమరావతి సిద్ధాంతం అమల్లో ఉంటుందని చెబుతూ విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా, ప్రధాన ఐటీ ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం ఒక రాష్ట్రం ఒక రాజధానితో పాటు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కొనసాగుతుందని, విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయడం ఎన్డీఏ ఎజెండాలో స్పష్టంగా ఉందని సందేశమిచ్చారు.
విశాఖలో ఇప్పటికే డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుండగా ఈ అభివృద్ధిని రాజధాని రాజకీయాలకు వేరుగా చూసుకోవాలా లేక 2 నగరాల మోడల్గా అర్థం చేసుకోవాలా అన్న చర్చ స్థానిక వర్గాలలో సాగుతోంది. స్థానికంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ రెండూ విశాఖ అభివృద్ధి పట్ల తమదే నిజమైన కట్టుబాటు అంటూ వాదనలు వినిపిస్తుండడం భవిష్యత్తు ఎన్నికలలో ఈ ప్రాంతం నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందనే సంకేతాలిస్తోంది. కేంద్ర బిల్లుకు సంబంధించి చట్టసభ ప్రక్రియ పూర్తయితే అమరావతికి రాజధాని హోదా చట్టబద్ధం కావచ్చని న్యాయ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే నిర్మితమై ఉన్న అమరావతి మౌలిక వసతుల వినియోగం, రైతులకిచ్చిన హామీల అమలు, అలాగే విశాఖలో కొనసాగుతున్న పెట్టుబడులు, డేటా సెంటర్లు, ఐటీ విస్తరణ మధ్య సమతుల్యం ఎలా పాటిస్తారు అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి చట్టబద్ధ రాజధాని, విశాఖ ఆర్థిక కేంద్రం అనే ద్వంద్వ ఫ్రేమ్లో పోతుందని ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ మాత్రం తన డీసెంట్రలైజేషన్ రాజకీయం ద్వారా 3 రాజధానుల సిద్ధాంతాన్ని జీవంతో ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి వర్సెస్ విశాఖ రాజధాని వివాదం కేవలం భౌగోళిక వాదన కాదు. 2 ప్రధాన పార్టీల రాజకీయ భవిష్యత్, రైతుల భూములు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు ప్రాంతాల అభివృద్ధి సమతుల్యం అన్నీ కలిసిన ప్రశ్నగా మారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను దీర్ఘకాలం ప్రభావితం చేయనుంది.